హాయ్ ఫ్రెండ్స్, ఐఐటిలో సీటు రాకపోతే డోంట్ వర్రీ. ఎందుకంటే ఎన్ఐటీస్ ఉన్నాయి కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఐఐటికి ఆల్టర్నేటివ్గా ఎన్ఐటీలు ఉన్నాయి. సో ఈ వీడియోలో ఎన్ఐటీల గురించి సమస్త ఇన్ఫర్మేషన్ మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. దీంట్లో ఎన్ఐటీలో సీట్ సంపాదించాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ఐటీస్ ఉన్నాయి, దీని గురించి సమస్త ఇన్ఫర్మేషన్ మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. దెన్ లెట్స్ బిగిన్. ఎన్ఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎవరైతే ఐఐటీస్ కోసం ప్రిపేర్ అవుతారో, ఐఐటీస్ కోసం కష్టపడి ఎగ్జామ్స్ రాసిన తర్వాత కూడా ఐఐటీస్ రావో, వాళ్ళకి ఆప్షన్ బి లేక సెకండ్ ఆప్షన్గా ఎన్ఐటీలు పెట్టుకోవచ్చు. ఈ ఎన్ఐటీస్ అనేవి నేషనల్ లెవెల్లో మొత్తానికి 31 ఎన్ఐటీలు ఉన్నాయి. నేషనల్ లెవెల్లో మొత్తానికి దేశం మొత్తంగా 31 ఎన్ఐటీలు ఉన్నాయి. ఈ 31 ఎన్ఐటీలో 20 ఎన్ఐటీస్ పాతయి, ఇకపోతే 11 ఎన్ఐటీస్ రీసెంట్గా అంటే 2005 నుంచి ఎస్టాబ్లిష్ అయిన ఎన్ఐటీలు. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎన్ఐటీలో గ్రాడ్యుయేట్ లెవెల్లో మొత్తం 21,133 సీట్స్ అనేవి ఉన్నాయి. 21,133 సీట్స్ ఉన్నాయి గ్రాడ్యుయేట్ లెవెల్లో. ఇక పీజీ లెవెల్లో 10,550 సీట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇక ఎన్ఐటి ఏ విధంగా ఐఐటికి ఆల్టర్నేటివ్గా ఉంటుంది అంటే, యాక్చువల్గా ఐఐటీలు ఎందుకు చేస్తున్నారు? ఐఐటి ఎందుకు చేస్తున్నారంటే జాబ్ సెక్యూరిటీ. అంటే ఐఐటి కాలేజ్లో అడ్మిషన్ రాగానే జాబ్ సెక్యూరిటీ పొందినట్లు. ఎందుకంటే ఐఐటిలో ఫైనల్ ఇయర్లో ఉండంగానే మంచి ఎంఎన్సి కంపెనీస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా దాదాపుగా అందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని మంచి శాలరీస్ అనేవి ఇస్తున్నాయి. కాబట్టి ఐఐటిలో సీట్ రాగానే జాబ్ సెక్యూర్డ్ అనే మనం భావిస్తాం. అదేవిధంగా ఈ ఎన్ఐటిలో కూడా ఎవ్రీ ఇయర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి మంచి కంపెనీస్ నిర్వహిస్తూ ఉంటాయి. అందరికీ ప్లేస్మెంట్స్ అనేవి మంచి శాలరీతో ప్లేస్మెంట్స్ అనేవి ఆఫర్ చేస్తుంటాయి. సో అయితే ఇక్కడ చిన్న వేరియేషన్ ఏంటంటే, ఐఐటిలో ఉన్న శాలరీస్ ఈ ఎన్ఐటిలో ఉండకపోవచ్చు. కొంచెం శాలరీస్లో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. కానీ ఐఐటి రాయనంత మాత్రాన నిరుత్సాహపడకుండా ఎన్ఐటి చేయొచ్చు. ఎన్ఐటీలు కూడా ద బెస్ట్ వే ఆఫ్ సెక్యూరింగ్ యువర్ లైఫ్ ఇన్ ఏ గ్రేటర్ వే. ఓకే, ఈ ఎన్ఐటీలో అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎన్ఐటీల అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. యాక్చువల్గా ఎన్ఐటి అడ్మిషన్ పొందాలంటే ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే, ఇంటర్ లేక 10+2లో మినిమం 75% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇంటర్ లేక 10+2లో మినిమం 75% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. రెండోది ఏంటంటే, వీళ్ళు ఎన్ఐటీలో ఎంట్రన్స్ కోసం లేక ఎన్ఐటీలో సీటు కోసం జేఈఈ మెయిన్స్ అనేది రాయాలి. సో వీళ్ళు అడ్వాన్స్ రాయక్కర్లా. అంటే ఇక్కడ చిన్న వేరియేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, ఈ ఎన్ఐటీలో అడ్మిషన్స్ కోసం కేవలం జేఈఈ మెయిన్స్ రాస్తే సరిపోతుంది, అడ్వాన్స్ రాయవలసిన అవసరం లేదు. అదే ఐఐటిలో అడ్మిషన్ కోసం మెయిన్స్ రాయాలి, అడ్వాన్స్ రాయాలి. కానీ ఇక్కడ మెయిన్స్ సరిపోతుంది. ఏ విధంగా అంటే, మెయిన్స్లో వచ్చిన మార్క్స్కి ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా ఒక కట్ ఆఫ్ పెడుతుంది, ప్రతి ఎన్ఐటి కూడా ఒక కట్ ఆఫ్ పెడుతుంది. ఆ కట్ ఆఫ్కి అబోవ్ వచ్చినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసుకున్న ప్రతి వాళ్ళకి సీటు రాదు. ఎందుకంటే ఎవరికైతే మ్యాక్సిమం మార్క్స్ వస్తాయో, ఉన్న సీట్లను బేస్ చేసుకుని ఎవరికైతే మ్యాక్సిమం మార్క్స్ వస్తాయో వాళ్ళకి మాత్రమే అడ్మిషన్ అనేది దొరుకుతుంది. ఓకే, రైట్. ఇక ఇది అడ్మిషన్ ప్రాసెస్. ఇకపోతే నెక్స్ట్, ఈ ఎన్ఐటీలు ఎలాంటి ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాయి? బేసికల్లీగా ఈ ఎన్ఐటీలు 2 లెవెల్స్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాయి. ఒకటి గ్రాడ్యుయేషన్ లెవెల్.
సో ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లేక ఏ కోర్సెస్ ఉన్నాయి అంటే బీటెక్, దీన్ని బీఈ కూడా అంటాం, తర్వాత బీఆర్క్, తర్వాత బిఎస్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్, ఇవి దీంతో పాటు ఇంకా బీబీఏ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఈ బీబీఏ గురించి ఒక్క నిమిషం తర్వాత చెప్తాను. ఇవి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఈ ఉన్నటువంటి ఎన్ఐటీలు ఆఫర్ చేస్తున్నటువంటి వివిధ ప్రోగ్రామ్స్. ఇక పీజీ లెవెల్లో ఏం ఆఫర్ చేస్తున్నాయి? పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎంఎస్సి, మాస్టర్ ఆఫ్ సైన్స్, రెండోది ఎంటెక్, ఆ తర్వాత ఎంబీఏ, తర్వాత పిహెచ్డి. ఈ ప్రోగ్రామ్స్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఈ ఎన్ఐటీలు ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఇక్కడ ఇండియాలో ఉన్న మొత్తం 31 ఎన్ఐటీస్లో కేవలం 3 ఎన్ఐటీలు మాత్రమే ఎంబీఏ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాయి. కేవలం ఇవి ఎంబీఏ ప్రోగ్రామ్స్ని మాత్రమే కాకుండా డ్యూయల్ డిగ్రీ మోడ్లో బీబీఏ ప్లస్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాయి. బీబీఏ ప్లస్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాయి. అవేంటంటే ఆ 3 ఎన్ఐటీలు ఏంటంటే, ఒకటి ఎన్ఐటి తిరుచి, 2 ఎన్ఐటి అలహాబాద్, తర్వాత ఎన్ఐటి మూడోది ఎన్ఐటి సరత్కల్. ఈ 3 మాత్రమే బీబీఏ ప్లస్ ఎంబీఏతో కూడిన డ్యూయల్ డిగ్రీ ఇన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాయి. ఏ విధంగా అయితే ఐఐటీలు ఎంబీఏని ఆఫర్ చేస్తున్నాయో అదేవిధంగా ఈ ఎన్ఐటీలు కూడా ఎంబీఏ ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తున్నాయి. ఓకే, అయితే ఇవి ఎన్ఐటీలు ఎలాంటి, ఓకే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ తీసుకుందాం, బీఈ లేక బీటెక్. దీంట్లో ఏ బ్రాంచెస్ ఉన్నాయి, ఎలాంటి బ్రాంచెస్ని ఎన్ఐటీస్లు ఆఫర్ చేస్తున్నాయి? బీఈ లేక బీటెక్ లాంటి దాంట్లో ఎలాంటి బ్రాంచెస్ని ఈ ఎన్ఐటీలు ఆఫర్ చేస్తున్నాయి? అవేంటంటే దాంట్లో కొన్ని నేను ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తాను, చూడండి. ఒకటి సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, రెండోది సివిల్ ఇంజనీరింగ్, మూడోది మెకానికల్ ఇంజనీరింగ్, నాలుగోది ఆటోమొబైల్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ దెన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచెస్లో ఇంజనీరింగ్ని ఆఫర్ చేస్తున్నాయి అన్ని ఎన్ఐటీలు కూడా. అంటే దేశం మొత్తం మీద ఉన్న 31 ఎన్ఐటీలు కూడా ఈ బ్రాంచెస్, ఇంజనీరింగ్లో ఈ బ్రాంచెస్ని ఆఫర్ చేస్తున్నాయి. ఓకే, దీంట్లో జనరల్గా ఏ బ్రాంచ్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అంటే యునానిమస్గా అందరూ కూడా సిఎస్సి అంటారు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. జనరల్గా ఇప్పుడు ప్రస్తుత ట్రెండ్ ప్రకారం మనం చూసినట్లయితే సిఎస్సికి ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ సిఎస్సి మంచి డిమాండ్ అనేది ఉంది. ఓకే రైట్, ఒకవేళ ఎన్ఐటీలో మనం మెయిన్స్ రాసాం, సో మనకి కట్ ఆఫ్ కన్నా చాలా మంచి మార్క్స్ వచ్చాయి, మనకి అడ్మిషన్ దొరికింది అన్నప్పుడు ఫీజు ఎలా ఉంటుంది, ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఈ ఫీజ్ స్ట్రక్చర్ దాదాపుగా ఐఐటీల ఫీజ్ స్ట్రక్చర్ లాగే ఉంటుంది. ఈ ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఇన్స్టిట్యూట్ టు ఇన్స్టిట్యూట్ మారుతూ ఉంటుంది. సో మినిమం ఫీజు వచ్చేసి 75,000 ఉంటుంది, మ్యాక్సిమం ఫీజు వచ్చి 1,50,000 వరకు ఉంటుంది. మినిమం అనేది 75,000, మ్యాక్సిమం అనేది 1,50,000 పర్ ఇయర్. ఓకే రైట్, ఇది ఫీ స్ట్రక్చర్. ఇక్కడ మనకి అందరికీ తెలిసిన విషయమే, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 100% ఫీ వేరియర్స్ ఉంటుంది. అంటే వాళ్ళు 100% ఎగ్జంప్టెడ్, ఫీజు కట్టవలసిన అవసరం లేదు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్. మిగతా రిజర్వేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి సో ఆ ఇన్స్టిట్యూట్ని బట్టి 25% 25 to 50% ఫీ కన్సెషన్ అనేది దొరుకుతుంది. ఓకే, ఆ తర్వాత ఈ మొత్తం 31 ఎన్ఐటీలు ఉన్నాయి కదా దేశం మొత్తం మీద. ఓకే, ఈ 31 ఎన్ఐటీలో టాప్ 5 ఎన్ఐటీలు ఏంటో ఒకసారి చూద్దాం. టాప్ 5 ఎన్ఐటీలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఎన్ఐటి తిరుచి, రెండోది ఎన్ఐటి రూర్కీ, మూడోది ఎన్ఐటి సురత్కల్, నాలుగోది
ఎన్ఐటి వరంగల్, తర్వాత ఎన్ఐటి కాలికట్. ఇవి టాప్ 5 బెస్ట్ ఎన్ఐటీస్. అయితే మనకి దగ్గరలో అంటే మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి ఉంది, అలాగే తెలంగాణలో చూసినట్లయితే వరంగల్లో ఎన్ఐటి ఉంది. ఓకే, రైట్. ఇక ఈ ఎన్ఐటీల గురించి విషయాలు ఇలా ఉంటే, అయితే ఎన్ఐటిలో సీటు రాకపోతే వేరే ఆల్టర్నేటివ్ ఉందా అంటే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఫైనల్కి వచ్చేటప్పటికి ఐఐటి, ఎన్ఐటి ఈ రెండిట్లో ఏది బెటర్? ఎనానిమస్గా అందరూ ఒప్పుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఐఐటి బెటర్ దెన్ ద ఎన్ఐటి. కానీ ఆప్షన్ బిగా మనం ఈ ఎన్ఐటిని పెట్టుకోవచ్చు. ఏంటంటే ఐఐటిలో సీట్ రావాలంటే ఖచ్చితంగా 2 లెవెల్స్ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కౌన్సిలింగ్కి మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మెయిన్స్ అండ్ అడ్వాన్స్ 2 రాయాలి. కానీ ఈ ఎన్ఐటిలో సీటు రావాలంటే ఒక మెయిన్స్ రాస్తే సరిపోతుంది. రెండోది డిఫరెన్స్ ఏంటంటే ఐఐటికి ఉన్నటువంటి వాల్యూ ఎన్ఐటికి ఉందా అంటే ఒక మాటలో చెప్పాలంటే ఐఐటి వాల్యూ డిఫరెంట్ దెన్ ద ఎన్ఐటీస్. ఏ విధంగా అంటే ఐఐటిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఒక గ్రాడ్యుయేట్కి, అలాగే ఎన్ఐటిలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఒక గ్రాడ్యుయేట్కి శాలరీ విషయంలో ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇది అంటే ఫైనలీగా కన్క్లూజన్ దగ్గర ఎన్ఐటీస్, ఐఐటీస్ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే 100% ఐఐటీస్ బెస్టర్. కానీ ఐఐటిలో సీటు రానంత మాత్రాన మనం కంగారు పడవలసిన పని లేదు, అలాగే నిరుత్సాహపడవలసిన పని కూడా లేదు. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఎన్ఐటి, ఐఐటి తర్వాత ఉన్నాయి ఎన్ఐటి. కాబట్టి ఖచ్చితంగా ఐఐటిలో సీటు రాకపోతే ఎన్ఐటిలో ఈజీగా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు, హ్యాపీగా మనం గ్రాడ్యుయేషన్ లేక పీజీ అనేది చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఎన్ఐటి గురించి. దీని మీద మీకు ఇంకా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి డౌట్కి నేను క్లారిఫై చేస్తాను. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గ్రేట్ డే హెడ్ ఆఫ్ యూ అండ్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.